హలో ఫ్రాన్స్, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పాము కాటు వల్ల చనిపోతున్నారు. అందులో విషపూరితమైనవి ఉన్నాయి, విషం లేనివి ఉన్నాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపుగా 60,000 మంది పాము కాటుతో మరణిస్తున్నారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 5.4 మిలియన్ల మంది పాము కాటు గురవుతున్నారని అంచనా. దీని ఫలితంగా 1,38,000 మంది మరణిస్తున్నారు. మరియు శాశ్వత వైకల్యం 3 రెట్లు ఎక్కువగా సంభవిస్తుంది. అత్యధిక పాములు జాతులు కలిగిన టాప్ 10 దేశాలలో వరల్డ్ స్టాటిస్టిక్ ప్రకారం మెక్సికో 438 పాము జాతులతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. బ్రెజిల్ 420 జాతులతో రెండో స్థానం మరియు ఇండోనేషియా 376 జాతులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇందులో ఎక్కువగా ఉండడానికి కారణం జీవ వైవిధ్య హాట్ స్పాట్లు వర్షారణ్య నుండి దీవుల వరకు గొప్ప ఆవాసాలను కలిగి ఉన్నాయి. ఇవి విస్తృత శ్రేణి పాములకు ఆవాసాన్ని మద్దతుని ఇస్తున్నాయి. అందువలన ఇక్కడ పాములు ఎక్కువగా ఉంటున్నాయి. ఎంతో అందమైన దేశమైనటువంటి న్యూజిలాండ్ లో ఒక్క పాము లేదు అంటే మీరు నమ్మగలరా? పాములు లేని దేశం ఏదైనా ఉంది అంటే అది న్యూజిలాండ్ అని మీరు ఖచ్చితంగా చెప్పవచ్చు. న్యూజిలాండ్ లో ఒక్క పాము కూడా మనకు కనిపించదు. మరియు అత్యధికంగా పాములు కనిపించే విషపూరితమైన పాములు కనిపించే దేశం ఏదైనా ఉందంటే అది భూటాన్ దేశం. భూటాన్ దేశంని పాముల దేశంగా పరిగణిస్తారు. పాములు అడవులు, చిత్తడి నేలలు, గడ్డి భూములు, ఎడారులు మరియు మంచినీరు మరియు ఉప్పు నీరు రెండింటిలోనూ అనేక రకాల ఆవాసాల్లో నివసిస్తాయి. కొన్ని రాత్రిపూట మరియు కొన్ని పగటిపూట చురుకుగా ఉంటాయి. మన దేశంలో పాములను దేవతా స్వరూపంగా భావిస్తారు. దీంతో పాము చుట్టూ అనేక అంశాలు, అపోహలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పాము పగ. పాములకు ఏదైనా హాని తలపెడితే అవి పగబడతాయని చాలా మంది నమ్ముతారు. పాము పగబడితే ఆ వ్యక్తి చనిపోయే వరకు వేటాడతాయని చాలా మంది నమ్మకం. ఇలా సినిమాల్లో కూడా ఇలాంటివి చూపించడంతో ప్రజలు అదే నిజమని భావిస్తారు. అయితే ఇదంతా మూఢనమ్మకం అని హేతవాదులు వాదిస్తారు. పాములకు జ్ఞాపక శక్తి ఉండదని వారు వాదిస్తారు. ఒక్కొక్కసారి పాము తన పుట్ట ఎక్కడుందో కూడా అది మర్చిపోతాయంటున్నారు హేతువాదులు. కేవలం తమ ఆత్మరక్షణ కోసమే పాములు కాటు వేస్తాయంటున్నారు నిపుణులు. ఇక ఈ కాలంలో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటి గురించి మరిన్ని విషయాలు ఈ స్టోరీలో మనం ఈ రోజు తెలుసుకుందాం. పాములన్నీ కాటు వేస్తాయి. కాటు వేయడం పాముల యొక్క సహజ లక్షణం. కానీ కాటేసేవన్నీ విషపూరితం కాదు. కేవలం కొన్ని సర్పాలు మాత్రమే విషం చిమ్ముతాయి. ఒక్కొక్కసారి విష సర్పాలు కాటు వేసిన విషం ఎక్కదు. ఎందుకంటే అది తీసుకునే ఆహారం 4-5 గంటల వరకు విషం విడుదల అవ్వదు. ఆ సమయంలో ఆ పాము మనిషిని కాటు వేస్తే విషం ఎక్కదు. తెలుగు రాష్ట్రాల్లో విషపూరిత పాములు నాగుపాము, రక్తపింజరి, కట్లపాము, నల్లతాచు, పసిరికి పాము, గడ్డిపాము విషరహితంగా ఉంటాయి. నిజంగానే పగబడతాయా అంటే ఈ పాముకు పగ అనేది ఏమీ ఉండదని శాస్త్రీయంగా రుజువు అయింది. అందుకు కారణం పాములకు భావోద్వేగాలను నియంత్రించుకునే భాగాలు ఏవి అభివృద్ధి చెందలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాములు మనుషులు లేదా ఇతర జంతువులు అకస్మాత్తుగా ఎదురైనప్పుడు అవి కేవలం ప్రాణరక్షణ కోసం మాత్రమే కాటు వేస్తాయి తప్ప కావాలని ఒక మనిషి కోసం వేచి ఉండటం, అతడు కనిపించినప్పుడు కాటు వేయడం జరగదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాములకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ. అవి ప్రధానంగా వాటి ఇంద్రియాలపై ఆధారపడి పనిచేస్తుంటాయి. పాములు ఏవి గుర్తుంచుకోలేవు, ఎవరిని గుర్తుపెట్టుకోలేవని నిపుణులు అంటున్నారు. పాములు సాధారణంగా ఒకదానితో ఒకటి కమ్యూనికేషన్ కోసం ఫెరోమోన్లను ఉపయోగిస్తాయి. ఒక పామును చంపినప్పుడు అది కొన్ని రకాల ఫెరోమోన్లను విడుదల చేస్తుంది. ఈ ఫెరోమోన్లు ఇతర పాములకు అక్కడ ప్రమాదం ఉందని సూచిస్తాయి. అలాగే పాములు సంగీతానికి అనుగుణంగా డ్యాన్సులు చేస్తాయని చాలామంది భావిస్తారు. అయితే పాములకు వినికిడి శక్తి చాలా తక్కువ. అవి కేవలం భూమి కంపనల ఆధారంగానే శబ్దాలను గ్రహిస్తాయి. నాదస్వరం ఊదే వ్యక్తి కదలికలను గమనించి మాత్రమే పాములు కదులుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. పాములు సాధారణంగా రెప్ప వేయవు, ఎందుకంటే వాటికి కనురెప్పలు ఉండవు. కానీ వాటిపై ఐ క్యాప్ అని పిలిచే కళ్ళద్దాల లాంటి ఒక పొర ఉంటుంది. పాములు తమ కళ్ళతో 2 రంగుల్ని మాత్రమే చూడగలుగుతాయి. అలాగే పాముల్లో నాలుక 2గా చీలి ఉంటుంది. ఈ నాలుక ద్వారానే అవి ఆహారం ఉన్న దిశను మరియు వాసనను గుర్తిస్తాయి. పాము శరీరంపై కొత్త చర్మం వచ్చినప్పుడు
పాతదాన్ని విడుస్తాయి. అదే కుబుసం అంటారు. ఇలాంటి పరిస్థితి కేవలం పాముల్లోనే కనిపిస్తుంది. పాములు కుబుసం విడవకుంటే ముందుగా అవి చూపును కోల్పోతాయి. వేటాడేందుకు శరీరం సహకరించక ఇతర జంతువుల దాడికి గురవుతాయి. కుబుసంతో బొరియల్లోనే ఉండిపోతే నీరసించి చనిపోతాయి. కుబుసం వదలడం అంత సులభం కాదు. అందుకే పాములు కుబుసం విడవడానికి ముందుగా తమ తలను నేలకేసి రుద్దుకుంటుంది. కొద్దిగా చీలిక రాగానే మొత్తం చర్మం వదిలిపోయేలా ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో అది దాదాపు రహస్య ప్రదేశంలోనే ఉంటుంది. శరీరం పెరుగుతున్నప్పుడల్లా పాత చర్మం బిగుతుగా మారి అసౌకర్యంగా ఉంటుంది. అది వేగంగా కదిలేందుకు, ఆహారాన్ని సేకరించుకునేందుకు ఇది ఆటంకంగా మారుతుంది. అందుకే ఇది బిగుతుగా మారిన పాత చర్మాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తుంది. కుబుసాన్ని విడిచిన పాములు చాలా చురుకుగా ఉంటాయి. చిన్నపాటి అలజడికే వేగంగా స్పందిస్తాయి. ఆకలితో ఉంటాయి కాబట్టి చాలా ఉత్సాహంతో తిరుగుతుంటాయి. అందుకే అవి తన సమీపంలో చిన్న అలికిడి జరిగిన దాడి చేస్తాయి. కాబట్టి ఆ సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పాములు అంతరించిపోతే జీవ సమతుల్యం దెబ్బతింటుంది. ఇప్పటికే చాలా దేశాల్లో పాముల్ని ఆహారం కోసం, వాణిజ్య అవసరాల కోసం వేటాడుతున్నారు. పాముల చర్మంతో తయారు చేసే వస్తువులకు చాలా గిరాకీ ఉంది. దక్షిణ భారతదేశంలో ఇలారు అనే జాతికి చెందిన వారు ఎక్కువగా పాముల్ని పట్టి వాటి చర్మాలను అమ్ముతుంటారు. పాములు ప్రకృతి వరాలు కాబట్టి ఇవి కనిపిస్తే చంపకూడదని నిపుణులు సూచిస్తున్నారు. పాములు ఇంట్లోకి వస్తే స్నేక్ క్యాచర్కు సమాచారం ఇవ్వడం మంచిది. పాము కాటు వేసిందని ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండి వెంటనే వైద్య చికిత్స పొందాలి. దుస్తులను వదులు చేయాలి. కాటు ప్రభావిత ప్రాంతాన్ని సాధ్యమైనంత మేరకు కదిలించకుండా ఉంచాలి. కాటు వేసిన ప్రాంతం నుంచి నోటితో విషాన్ని లాగడం, ఏవైనా రసాయనాలు పూయడం వంటివి చేయకూడదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.